సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడి వాక్యం వినడానికి కొంచెం హృదయం బాగుంటుంది కదా. సంతోషంగా ఉన్నారా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన బాధలన్నింటినీ పక్కన పెట్టి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు కదా. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు సంతోషం ఉంటే దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. అందరం సంతోషం ఉండడానికి ఇష్టపడదాం. కొద్ది మాటలు దేవుడి మాటలు చెప్పుకోవడానికి ఇష్టపడదాం. ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక మెసేజ్ ఉండిపోయింది, మీకు గుర్తుందా? ఒక మెసేజ్ ఉండిపోయింది, మీకు ఎవరికైనా గుర్తుందా? మనం ఇంతకుముందు ఏ మెసేజ్ మాట్లాడుకున్నాం? జనాంగాలు కదా, 2 జాతుల గురించి మాట్లాడుకుందామని చెప్పి ఒక మెసేజ్ అనుకున్నాం, ఒక మెసేజ్ మాట్లాడుకున్నాం, ఒక జాతి గురించి మాట్లాడుకున్నాం. అవునా? మాట్లాడుకున్న తర్వాత సమయం లేదని దాన్ని అంతటితోనే ఆపేసినాం. ఎంతమంది గుర్తుందా ఆ యొక్క మెసేజ్, ఆ యొక్క ప్యాసేజ్ కానీ మెసేజ్ కానీ గుర్తుందా? ఓకే, గుర్తు లేకపోతే చాలా సంతోషం, మనం గుర్తు చేసుకోవచ్చు. సరేనా? మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుకున్నాం. దేవుని యొక్క మహిమలు చూసి, దేవుని యొక్క అద్భుతములు చూసి, అవునా, దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వస్తున్న తరుణంలో దేవుడు వారికి చూపించిన, వారి ముందర చూపించిన ప్రతి అద్భుతమైన క్రియలను వారు మనసారా ఆస్వాదించారు, చూశారు, ఆనందించారు. అవునా? కొంత సమయంలోనే వాళ్ళు ఏమైపోయారంటే వాటిని మర్చిపోయిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఎర్ర సముద్రంలో దేవుడు చీల్చి నడిపించిన ఆ సందర్భం కానీ, బండ నుండి నీళ్ళు ఇచ్చిన సందర్భం కానీ, మన్నను కురిపించి వారి ఆకలి తీర్చిన సందర్భం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి మా కండారా చూసి వాటిని అనుభవించారు కదా. దేవుడు ప్రత్యక్షతను కూడా అనుభవించారు అక్కడ. అవునా? దేవుడు ఎలాంటి వాడు, తను ఏం చేయగలడు, ఎలా నడిపించగలడు, తన మహిమతో ఎలా నింపగలడు, అవన్నీ వాళ్ళు చూసిన జనాంగం ఇశ్రాయేలు జనాంగం. కానీ కొద్ది సమయానికి వచ్చేసరికంటే మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం మనం ఆ రోజు ధ్యానం చేసుకున్నాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చేసరికంటే అక్కడి వరకు నడిచిన వారు మనం దాన్ని ఏమనుకున్నామంటే విశ్వాస యాత్ర అనుకున్నాం. అవునా? కానాను దేశము ఒకవేళ మనము దేవుడిచ్చే పరలోకం అనుకుంటే, ఈ విశ్వాస యాత్రలో ఏం జరిగింది, అవునా, ఎలా మనం కొనసాగాలి, వచ్చే ఇబ్బందులు, ఆటంకాలు, అవన్నింటిని కూడా ఎలా అధిగమించాలి, వాళ్ళు ఏం చేసారు, మనం ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం. వాటిని కొంచెం గుర్తు చేసి సెకండ్ దాంట్లోకి వెళ్దాం. అవునా? అలా మాట్లాడుకున్నాం మనం కొన్ని విషయాలు. వాళ్ళు ఏం చేసినట్టే 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వచ్చేసరికంటే వాళ్ళు వేగు చూసి వచ్చిన 10 మంది మాటల్ని బట్టి వారు ఏడవడము, దేవుడి మీద సనుక్కోవడము, ఇదంతా జరిగింది. అదంతా చూసిన దేవుడు అక్కడ 2 మాటలు, అద్భుతమైన మాటలు మాట్లాడుకొని మనం ముందరికి వెళ్ళిపోదాం. 6వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారి వెంటనే నూను కుమారుడు యెహోషువకు యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము. 11వ వచనం చూద్దాం. 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలను చూచి నన్ను నమ్మక. దేవుడు మాట్లాడుతున్న మాట, తను బాధపడ్డ విషయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఏమని అంటే, ఎన్ని నాళ్ళ మట్టుకు నేను వీరి మధ్యలో సూచక క్రియలు ఎన్ని చేశాను, ఎలా నడిపించాను వీళ్ళని, అయినా వీళ్ళు ఏం చేస్తున్నాడు అంటే వాటిని నమ్మలేదండి. అంటే దేవుణ్ణే నమ్మలేదు. అవునా? దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు అన్న సంగతి తననే గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఇంకోటి కూడా చూసుకుందాం. 22వ వచనం కూడా చదువుదాం. నేను ఐగుప్తులోను చేసిన
అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కదా. ఈ మాట కూడా తన హృదయాంతరంగంలోంచి బాధపడుతూ పలికిన మాట. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు, క్రియలను చూచి కూడా నన్ను నమ్మలేదు. ఇక్కడ ఏమంటున్నాడు 22వ వచనంలో, నా మహిమను చూసిన ఈ మనుష్యుడు 10 మార్లు అనే రాయబడ్డది. కానీ అక్కడ బాగా సార్లు జరిగిపోయింది. ఎన్నో మార్లు ఆయన మీద సనుక్కోవడము, గొలుపుకోవడము కదా, ఆయన మాట నమ్మకపోవడము, ఇలాంటి అన్ని వారు చేసిన సందర్భము మనం చూసాం. తర్వాత మనము చెప్పుకున్న సందర్భం ఏంటంటే, వారు ఏదైతే ఆశించారో, ఏమని ఆశించారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, మేము ఇక్కడ చనిపోతాము, మా పిల్లలతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అన్నప్పుడు, అవునా, నిశ్చయంగా రాసిచ్చిన ఎంత 6 లక్షల లెక్క పెట్టిన మొదటి అధ్యాయంలో సంఖ్యాకాండంలో లెక్క పెట్టిన సంఖ్య ఎంత, 6,03,550 మందిని నిశ్చయముగా 14వ అధ్యాయంలో అందరినీ అరణ్యంలో 40 సంవత్సరములు తిరిగించి వారిని చంపేశాడు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చాడు కొత్త జనరేషన్. అంటే 20 సంవత్సరాల లోపు, అప్పటికి 20 సంవత్సరాల పైబడిన వారందరినీ లెక్క పెట్టారు. వాళ్ళందరూ 6 లక్షల చిల్లర. తర్వాత వచ్చిన వారందరూ కొత్త జనరేషన్తో వారికి మొదలుపెట్టి వారికి మళ్ళీ దేవుడు ఉపదేశం చేస్తూ వారిని నడిపించిన సందర్భము మనం చూసుకున్నాం. అంటే దేవుడి మహిమను చూసి కూడా ఆయన నమ్మని ఒక జనాంగం, ఒక జాతిని మనం చూసుకున్నాం. అయితే దేవుడు అంటే ఎరగని జాతిని కూడా మనం మాట్లాడుకుందాం. వారు ఎలా ఉన్నారు మరి, చూసి ఆయన మహిమను చూసి, ఆయన మాటను ఆలకించి, ఆయనతో నడిచి, అవునా, ఇవన్నీ చూసిన వారు ఇలా ఉంటే, అసలు ఆయననే ఎరగని జనాంగము, ఒక జనాంగం, ఆయనని ఎరగని జనాంగము, మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. నమ్మినోళ్ళే, చూసినోళ్ళే ఇట్లుంటే నమ్మనోళ్ళు ఎట్లుంటారు, మరిగా చూడనోళ్ళు ఎట్లుంటారు? ఇంకా ఘోరంగా ఉంటుంది కదా. ఉన్న తప్పు లేదు కదా, అవునా కదా. జనరల్గా మాట్లాడుకుందాం. ఒక మనిషిని దగ్గరికి వెళ్ళి ఎవరైనా చూసి వాళ్ళని నమ్మలేదనుకో, ఆ మనిషినే చూడని వాళ్ళు ఇంకెట్లుంటారు కదా. వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు కదా. అదే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆ జనాంగం ఎవరు అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరం ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాం. ఒక్క మాట చదువుకొని మనం ఇక్కడికి వచ్చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, వీరిని గురించి, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు చెప్పే ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి చదువుదాం. కొంచెం 7 నుండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు. స్పీడ్గా చదివిద్దాం, అందరం జాగ్రత్తగా విందాం. అదంతే. మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు చూసి పరీక్షించి శోధించిరి. మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గంలో తెలుసుకోనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి అంతైనను ఒకవేళ ఉంటునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేను మీ రాయన శబ్దం వినిన ఎడల కోపంలో పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలో కఠినపరచుకోకూడదని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరిను కఠినపరచబడకుండాట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినంలో ఒకరినొకరు బుద్ధి చెప్పుకునుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత పట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలువారమై ఉందుము. మనం అంతవరకు దానిని చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైన. అది ఎందుకు అక్కడ అదంతా మళ్ళీ హెబ్రీ పత్రికలో ఎందుకు రాయబడ్డదంటే, అది జరిగిన సంఘటన చూసి మనం ఏం తెచ్చుకోవాలా, మనము అంటే బుద్ధి తెచ్చుకొని మనం ఎలా జీవించాలి, క్రీస్తులో ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవాలి అని చెప్పి ఆయన చిత్తమై ఉన్నది. మనం ప్రార్థనలకు అన్నిటికీ వస్తున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం. ఎందుకోసం వస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము అని చెప్పి ఆలోచిస్తే, మనం ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ఎదగడానికి, విశ్వాసంలో మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, మనం నడవడానికి, అవునా, బలం పొందుకోవడానికి,
కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయనను అనుసరించడానికి, ఆయనను తెలిసిన జనాంగంగా, ఆయన మాటను నమ్మిన జనాంగంగా, ఆయన అద్భుతాలను చూసిన వాళ్ళంగా, మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రుణపడి ఉండే వారంగా మనము ఉండాలి. కానీ మర్చిపోయే వారంగా, ఆయనను విసిగించే వారంగా, ఆయనను ఇబ్బంది పెట్టే వారంగా అలా మనం ఉండకూడదు. ఒక జాతి వారు అలా ఉన్నారని చెప్పి చూపెట్టాడు. రెండో జాతిని మనం చూసుకుందాం. మనం యోనా గ్రంథానికి వచ్చేద్దాం. యోనా గ్రంథము ఈ యొక్క జాతి గురించి ఒక దగ్గర మంచిగా రాయబడ్డది. ఆ ఒక మాటను కూడా చదువుకొని మనం ఇక్కడికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం ఒకదాన్ని ఒకసారి చూసేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున ఈ మాట చూడండి ఎంత బాగుందో కదా. ఒక జాతి, అది ఏ జాతి అంటే దేవుని ఎరగని జాతి, దేవుడు ఎంచుకొని జాతి. అంటే దేవుడు ఎంచుకున్నాడు, ప్రజలందరినీ దేవుడు ఎంచుకున్నాడు. కానీ ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలను ఒకసారి దేవుడు ఎన్నుకొని వారిని నడిపించిన సందర్భంలో ఈ యొక్క అన్యులుగా జీవిస్తున్న ఈ జాతి గురించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒక దినాన తీర్పు తీరుస్తారట. వీళ్ళు నిలబడి తీర్పు తీరుస్తారట. అవునా? అంటే ఇంతగా బ్రతికిరా, ఇంతగా వాళ్ళు ఎలా బతికారు మరి? ఒకవేళ ఆయన అద్భుతాలను చూసి మర్చిపోయిన జనాంగం ఉంటే మరి ఆ చూడకుండానే, ఆయనను అనుభవించకుండానే, ఆయనను ఆస్వాదించకుండానే ఇలా ఎలా జరిగింది ఈ యొక్క జాతికి? ఈ జాతిని తీసుకొచ్చి యేసు ప్రభు ప్రస్తావిస్తూ వారు ఈ తరం వారికి వారు తీర్పు తీరుస్తారు అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా జాతిని గురించి మనము మెచ్చుకోవాల్సిందే, అంతేనా కదా? మనం మెచ్చుకోవాల్సిందే. ఒకసారి చూసేద్దాం. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము ఒకసారి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిణామం గల పట్టణం. చాలు. నినివే పట్టణం నుంచి కొంచెం చెప్తా ఉన్నాడు. అవునా? యోన అప్పటి వరకే, ఇక యోన గురించి మనము అంతగా వద్దు, మనం ఈ యొక్క ప్యాసేజ్ మాత్రం చెప్పుకుందాం. యోన అంతకుముందే వెళ్ళమంటే వెళ్ళలేదు, తను తప్పించుకున్న సందర్భం మనకు అందరికీ తెలుసు కదా. అయినా దేవుడు ఒక సందర్భాన్ని తీసుకొచ్చి చేప కడుపులో ఆయన నుంచి మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు ఆయన రెండవ మారు అని అంటున్నాడు. రెండవ మారు, ఫస్ట్ సారి చెప్తే వినలేదు, రెండవ మారు మళ్ళీ చెప్తున్నాడు. దేని గురించి అంటే, నినివే పట్టణమునకు వెళ్ళి సువార్త చేయు అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మాట ఆయనకు దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన లేచి ఆ యొక్క పట్టణానికి వెళ్తా ఉన్నాడు. ఈ పట్టణం గురించి ఒకసారి ఆలోచించినట్టయితే మొదటి వచనంలో ఒకసారి ఈ పట్టణం గురించి ఉన్నది. 2వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అని అంటున్నాడు. ఆయన దృష్టికి ఎలా ఉందట? ఆయనది ఘోరంగా ఉందంట. అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అంటే దేవుడికి అసహ్యం పుట్టేలాగా. వాళ్ళు అన్యులే కదా, వారి ఇష్టం వచ్చినట్టు వారు బతుకుతూ ఉన్నారు. వారిపైన దేవుడు కనికరించి వారికి ఏం చేస్తున్నాడు అంటే, ఒక ప్రవక్తను పంపుతా ఉన్నాడు. ఎందుకోసం ఆయన పంపుతా ఉన్నాడు? ఎందుకోసం ఇది మనకు రాయబడ్డది అని అంటే, ఒక్క విషయం నాకు అర్థమైంది ఏంటిది అంటే, ఒకవేళ నన్ను అనుభవించని, నా మహత్కార్యము చూడని జనాంగమే ఇగో ఇలా బ్రతికారు కదా, మరి ఇవన్నీ చూసిన నువ్వు, అనుభవించిన నువ్వు, రక్షణలోకి తీసుకొచ్చిన నిన్ను మరి నువ్వు ఎలా బ్రతకాలి? అది దేవుని ప్రశ్న.
మరి నువ్వు ఎలా బతకాలి? అందుకే వీళ్ళని చూడు ఒకసారి. వీళ్ళని చూస్తే వీళ్ళు ఎలా బతికారో నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటే నువ్వెలా బ్రతకాలో తెలుస్తుంది, మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అట్లా చెప్పి ఈ యొక్క అన్య జాతిని ఇక్కడ రాయబడ్డది, వాళ్ళ జీవితంలో జరిగిన సందర్భాన్ని రాస్తా ఉన్నారు. చదువుదాం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిణామం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయొచ్చా. ఒక వాక్కు వచ్చింది, ఒక మాట వస్తుంది దేవుడి నుండి. యోనా ఒక మాట తీసుకుపోయి వాళ్ళకు చెప్తా ఉన్నాడు. ఏ మాట తీసుకుపోయి చెప్తా ఉన్నాడు అని అంటే, వాళ్ళకు మీ పట్టణము నాశనమై పోతుంది, 40 దినంలో మీ పట్టణము నాశనం అయిపోతుంది. ఒకసారి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, నాశనం అయిపోతుంది అంటే ఎవరు ఒప్పుకోరు కదా, అందరికి కోపం వస్తుంది. నువ్వు నాశనం అయిపోతావు అంటే వారు సంతోషంగా తీసుకుంటారా? ఆ మాటను స్వీకరిస్తారా? ఎవరు స్వీకరించరు. అందుకు కోపం వస్తుంది కదా, కోపం వస్తుంది. నేను అనుకుంటాను, అసలు యోనాను దేవుడు ఇంతగా సెలక్షన్ చేసి ఆయన తప్పించుకున్నా, ఆయన పోవడానికి ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆయననే తిరిగి మళ్ళీ ఆయననే రక్షించి మళ్ళీ ఆయననే ఎందుకు పంపిస్తున్నాడు అంటే, యోనా ఇస్ గ్రేట్. ఎందుకంటే యోనా దగ్గర ఒక మహత్ కార్యం ఉన్నది, యోనాతో చేయించుకోవాల్సిన ఒక గొప్ప కార్యం ఉన్నది. అది ఏంటిది అంటే, యోనా చెబితేనే అక్కడ కార్యము జరుగుతుంది. అందుకే ఏమంటున్నాడంటే, నాకు అర్థమైంది ఏంటిది అంటే, నీతోని జరిగే కార్యాలు ఉంటాయి. నువ్వు ఎంత తప్పించుకున్నా, ఏడు జరిగినా నాతో కాదు అని అనుకున్నా, దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు, నీతోనే చేస్తాడు. నేను మనం అంటాం కదా, ముక్కు విండైనా కానీ పని చేపిస్తాడు అని. సేమ్ దేవుడి పాలసీ కూడా తప్పించుకోవడానికి వీలే లేదు. దేవుడి చేతిలో పడుట బహు ఘోరము అని, బహు భయంకరము అన్న మాట మనం వింటాం కదా. ఆయన చేతిలో ఉండి తప్పించుకొని తిరగాలని చూస్తే దేవుడు దానికి ఒప్పుకోడు. యోన తప్పించుకోవాలని చూశాడు, కానీ మళ్ళీ యోననే పంపించాడు. వేరే వాళ్ళని పంపచ్చు కదా దేవుడు కదా, ఎవరైనా పంపచ్చు కదా. చేసేది దేవుడి కార్యం దేవుడే చేస్తాడు ఆయన కదా. అయినా దానివల్ల మనకేం నేర్పిస్తున్నాడు అంటే, మిమ్మల్ని రక్షించింది, మిమ్మల్ని ఎన్నుకున్నది ఒక ప్రత్యేకమైన పని కోసము. నువ్వు తప్పించుకొని తిరగడానికి వీలు లేదు. నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, ఏమని పాటలు పాడే టాలెంట్ ఇచ్చాడు. నేను పాడను లేనే, కూర్చుంటాను లేనే, నీకుంటాను అనడానికి లేదు. ఈ మాటను బట్టి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నువ్వే చెయ్యాలి. మనం చేయాల్సిన పని మనమే చేయాలి. మనం చేయాల్సిన పని వేరే వాళ్ళ మీద నెట్టడానికి వీలు లేదు. ఆ దేవుడు ఒప్పుకోడు. దేవుడు మన ఉదయాన్ని ప్రేరేపిస్తూ నువ్వు ఇది చెయ్యాలి అని అన్నప్పుడు అది చేయడానికే మనం ముందుకు రావాలి. ఇది ఒక మాట. ఇంకా చూద్దాం, ఇంకా చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, వాళ్ళ దగ్గరికి ఒక మాట వచ్చింది. ఏ మాట వచ్చింది? 40 దినములలో మీరు నాశనం అయిపోతున్నారు, 40 దినములలో మీ మీదకి ఉగ్రత వస్తుంది, దేవుని దృష్టికి మీ నగరం ఘోరమైపోయింది అన్న మాట మీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ మాట రాగానే వాళ్ళలో కలిగింది ఏంటి అంటే విశ్వాసం. దేవుని మాటలు వింటున్నాం మనం, ఇన్నిసార్లు దేవుని మాటలు వింటున్నాం కదా, ఆ మాటను బట్టి మనలో విశ్వాసం కలుగుతుందా? అరే నిజమే కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, మనల్ని బలపరుస్తున్నాడు కదా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి కదా అన్న మాట మనకు, అలాంటి తలంపు మనకు వస్తుందా? వినుట వల్ల విశ్వాసము కలుగును అన్న మాట మనం చూస్తూ ఉంటాం కదా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వారు విన్నగానే వాళ్ళ ఒక రాయబడ్డ మాట ఏంటంటే చాలా మంచిగా అనిపించింది నాకు. దేవుని యందు విశ్వాసం ఉంచి, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచారు? వాళ్ళు నమ్ముకున్న దేవతల యందు విశ్వాసం ఉంచారా? వాళ్ళు ఆచరిస్తున్న ఆ వాటిపైన విశ్వాసం ఉంచారా? లేదు కదా. ఎక్కడి నుంచి అయితే దేవుడు పంపాడో, ఎక్కడి నుంచి వాళ్ళ వర్తమానం వచ్చిందో ఆ దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. అంటే ఎరగని దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. కేవలం మాటను బట్టి వారు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేస్తున్నారంట? విశ్వాస దినం. మనం దేవుడి మాట శ్రద్ధగా వింటే, దేవుడితో సహవాసం మనకుంటే, దేవుడితో నడిచే గుణం మనకుంటే, దేవుడి మాట పట్ల మనకు ఆసక్తి ఉంటే
మనలో కలిగేది ఏంటి అంటే విశ్వాసం. ఒకవేళ విశ్వాసం మనలో కలగకపోతే అది ఇంకా ఎక్కడికి వెళ్ళదు, ఆ మాట అలాగే ఎగిరిపోతూ ఉంటుంది. అందుకే మనకు కొత్త నిబంధనలో ఒక ఉపమానం చెప్తాడు. ఏంటిగా ఉపమానం? నలుగురిని చూపించి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. అవునా? వాడు విత్తుచుండగా కొన్ని, దానికి అర్థం కూడా చాలా బాగా చెప్తాడు కదా. విత్తనము ఏంటిది? దేవుడి వాక్యము అందరికీ సమానంగా విత్తబడుతుంది, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు, తీసుకునే వాళ్ళు లేరు కదా. తీసుకున్న వాళ్ళు ఫలిస్తారట. అవునా? 30 అంతలు గాను 100 అంతలు గాను ఫలిస్తారట. ఇది అలాంటి జాతికి చెందినదే. ఏంటిదంటే వాళ్ళు వాక్యాన్ని తీసుకున్నారు, ఆ దేవుడి మాటను తీసుకున్నారు, వాళ్ళు గ్రహించారు. నిజమే కదా, ఈ దేవుడు ఎలాంటి వాడంటే వాళ్ళు అంతకుముందు కూడా విని ఉంటారు. ఏమనంటే ఎర్ర సముద్రంలో చీల్చింది, అవునా, వారు నడిచింది, ఇశ్రాయేలుని నడిపించింది, ఇశ్రాయేలు యుద్ధం చేస్తే దేవుడు సహాయం చేసింది, అన్ని వారికి విని ఉంటారు. విని ఉండి నిజమే కదా, ఆ దేవుడు ఒకవేళ ఆ మాట వినకపోతే నిశ్చయంగా మన మీదకి నాశనమే వస్తుంది. వారిలో మార్పు చూడండి. ఒక దేవుడి మాట రాగానే మార్పు ఏమైపోయిందంటే ఆ మాటను స్వీకరించారు కాబట్టి విశ్వాసము కలిగింది. స్వీకరించకపోతే విశ్వాసం ఎప్పటికీ కలగదు. స్వీకరించకపోతే విశ్వాసం ఎప్పటికీ కలగదు. దేవుడి మాట స్వీకరిస్తే మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే జరిగే ఇంకొక మాట కూడా మనకి కింద రాయబడ్డది. చదువుదాం ఇంకా. విశ్వాస దినము చాటించి కనులేని అలుపులేని అందరూ గోనెపట్టు కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈ మాటను ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాం మనము? వింటే, దాన్ని జాగ్రత్తగా వింటే, అది మన గుండెలోకి, మన హృదయాంతరంలోకి ఆ మాట వెళ్తే, అవునా, మనలో ఏం కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఒకవేళ మనలో కలిగితే జరిగే మార్పు ఏంటిదో ఇక్కడ చూపెడతా ఉన్నాడు. ఒకవేళ విశ్వాసం మనలో కలిగితే మార్పు వెంటనే జరుగుతుందట. ఏంటిదంటే తగ్గింపు గుణం. మనం ఇంకా హెచ్చించుకోవాలని చెప్పి, మనల్ని గొప్పగా చూడాలని చెప్పి నేనెందుకు తగ్గించుకోవాలని అంటున్నావా? నీలో విశ్వాసం లేదు. నీలో విశ్వాసము లేదా, నీలో దేవుడి మాట లేదు. దేవుడి మాట నీలో ఉన్నదా, నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉంటే తగ్గింపు వచ్చేస్తుంది. అక్కడ జరిగింది ఏంటి అంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఏం చేశారంటే దేవుడి యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం వారిని ఎక్కడికి నడిపించింది అంటే తగ్గింపు గుణంలోకి నడిపించేసింది. రాజు సైతము ఎక్కడ కూర్చున్నారంట? తన వస్త్రమును తీసివేసి బూడిదలో కూర్చున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూసినా. దేవుడు ఒకవేళ నాశనం కాకుండా, మన దేశాన్ని నాశనం కాకుండా ఉండాలి అంటే దేవుని మాటను మనం వినాలి. దేవుని మాటను మనం వింటే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపెట్టాలి. ఆయన వారు ఏం చేశారంటే, వారు రాజు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో, ఇలాంటి సందర్భం మనకు ఒకసారి కనబడతా ఉంటుంది. ఆయనతో పోల్చడము కరెక్టేనో కాదో తెలియదు, కానీ రాజవస్త్రములు తీసేసి దేవుని యందు సంతోషించిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు? దావీదు కదా. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన రాజవస్త్రమును తీసివేసి కదా, ఆయన అంటే మామూలు వస్త్రములు అట్లా ధరించి ఆయన నాట్యం చేసిన సందర్భం మనకు కనబడుతుంది. దావీదు ఎక్కడి విశ్వాసి, దేవుని యందు ఎంత గొప్పవాడు, అలాంటి వాడు ఎలా చేశాడో, అలాంటి దావీదు ఎలా చేశాడో ఇలా జనులు అలాగే చేస్తున్నారు. దేవుని ఎరగని జనులు, దేవుని అద్భుత కార్యాలను చూడని జనులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే దాన్ని పాటిస్తున్నారు. తగ్గింపు, దేవుని దగ్గర తగ్గించుకుంటున్నారు. ఎంత మట్టుకు తగ్గించుకుంటున్నారంటే, దేవాయిగా నువ్వే ఏది చేసినా నువ్వే, మేము మొత్తం జీరో. అక్కడి వరకు రావాలి మనం. నిజంగానే చాలాసార్లు రాము, తగ్గించుకోము. ఒక మాట అంటే పడము. అవునా? ఒక మాట దేవుని వాక్కు నుండి వచ్చినా మనం పడము, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడము. అవునా? ఎవరన్నా ఏమన్నా అంటే కూడా మనము ఊరుకోము, అసలే దాన్ని మనసులో పెట్టుకుంటాం. ఎప్పుడు కానీ దేవుని మాట వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే మనకు
తగ్గింపు వచ్చేస్తుంది. ఒకవేళ దేవుని మాట మనలో లేకపోతే మనలో ఏమొస్తుందంటే తగ్గింపు రాదు. అందరి మీద మనల్ని మనం హెచ్చించుకోవాలని చూస్తాం. ఆ హెచ్చింపు ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అది మన నాశనానికే తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వింటే విశ్వాసం ఉంటే తగ్గింపు ఆటోమేటిక్ వచ్చారు. కిందికి వచ్చేద్దాం. మరియు రాజైన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా ఈ మాట ఒకసారి కొంచెం ధ్యానంతోనే కొంచెం అంటే ధ్యానంగా దాన్ని చదివితే నాకు ఇందులో అర్థమైంది ఏంటి అంటే ఈ మాటలో కూడా నాకు చాలా తగ్గింపు అనిపించింది. మనము ఉపాసం ఉండి మనం ఇలా చేస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు అనేది కాదు, కనికరిస్తాడేమో కదా, మనల్ని కనికరిస్తాడేమో ఒకవేళ అనే మాట రాయబడ్డది కదా. ఈ మాట మనకి ఎక్కడన్నా చూసినట్టు విన్నట్టు గుర్తుందా? నాకు ఒక దగ్గర గుర్తుకొస్తా ఉంది, మీకు ఎక్కడన్నా గుర్తుందా? ఒకవేళ అనే మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని కదా ఆ బొమ్మని మొక్కుమని తన ప్రతిమను మొక్కుమని ఆయన ఆజ్ఞాపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు కదా, ఏమంటారు వాళ్ళు? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది, ఎంత గొప్పది వాళ్ళ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ దేవుడు మనల్ని కనికరిస్తాడేమో కదా, ఎంత గొప్పగా కదా. ఒకసారి దావీదును చూసుకున్నాం ఈ విశ్వాసంతో పోల్చుకొని, ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చూసుకుంటున్నాం. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మీ ప్రతిమను మొక్కము. అంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ యొక్క నినివే పట్టణస్తులు. ఇంకా కిందికి చదువుదాం. మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చాలు ఇక్కడ ఇంకో మాటను చూద్దాం. ఒకవేళ దేవుడు మనస్సును త్రిప్పుకొని పశ్చాత్తాపుడై లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి చేయు బలాత్కార్యములను. ఇక్కడ ఇంకో మాటను వాళ్ళు బయలుపరుస్తూ ఉన్నారు. ఏమని అంటే చేయు దుర్మార్గము విడిచిపెట్టాలి, బలాత్కారము అంటే వాళ్ళలో ఉన్న దానిని వాళ్ళు గ్రహిస్తున్నారు. మనలో ఏమున్నది దేవుని మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే తగ్గింపు వస్తుంది. తగ్గింపు వస్తే వచ్చేది ఏంటిది అని అంటే అవును, మన స్థితి మనకు గుర్తుకొస్తుంది. మనం అసలు ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనే మాట మనకు గుర్తుకొస్తుంది. వాళ్ళు తగ్గించుకునగానే వాళ్ళకు గుర్తుకొచ్చేది ఏంటంటే వాళ్ళ దుర్మార్గత గుర్తుకొచ్చింది. అందుకే ఫస్ట్ 1వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. ఏమున్నది? 1వ అధ్యాయం 2వ వచనంలో నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన బ్రతుకు. ఆ పట్టణస్తులు అందరూ ఘోరంగా బ్రతుకుతున్నారు. ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారు? దుర్మార్గంగా బ్రతుకుతున్నారు. వారు బలాత్కారంగా ప్రతి దానిని పట్టుకుంటున్నారు, బలాత్కారంగా బ్రతుకుతున్నారు. అది వారికి గుర్తుకొచ్చి వారు ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడడానికి ఇష్టపడుతున్నారు. నేను మరి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే దేవుడు మాట మనలోకి వస్తే, మన హృదయంలోకి వస్తే కలిగేది విశ్వాసం. ఆ విశ్వాసం మనలో బలపడితే కలిగేది తగ్గింపు. ఆ తగ్గింపు మనలోకి వచ్చేసి మనం తగ్గించుకుంటే కలిగేది పశ్చాత్తాపం. దేవుడు చూసేది పశ్చాత్తాపాన్ని. దేవుడికి ఇష్టమైంది ఏంటిది? ఏమన్నా ఉన్నదా మనుషుల్లో? దేవుడికి ఇష్టమైంది ఏది ఉన్నది అంటే పశ్చాత్తాపమే దేవుడికి ఇష్టం.
మన దృష్టిని మన యొక్క బ్రతుకు నుంచి మనం పడాల్సింది ఏంటి అంటే పశ్చాత్తాపమే మనం పడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళ బ్రతుకును వాళ్ళు ఒకసారి చూసుకుంటున్నారు. ఏం చూసుకుంటున్నారంటే అరే మన బ్రతుకు ఇలాంటిది కాబట్టే మన మీదికి నాశనం వస్తుంది. ఇప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏంటిది అంటే మనము దుర్మార్గతను వదిలిపెట్టాలి కదా. మనసు మార్చుకోవాలి. ఒకవేళ మనలో దుర్మార్గత ఉంటే దేవుని వాక్యం మనలో పనిచేయదు. దేవుని వాక్యం మనలో నిలవదు. మనలో దుర్మార్గత ఉన్నా, బలత్కారం ఉన్నా, దేవునికి ఇష్టం లేని కార్యం ఏది ఉన్నా కూడా దేవుని వాక్యం మనలో నిలవదు. ఎందుకు నిలవదు అంటే అది మనల్ని ఏరుతుంది కాబట్టి అక్కడ దేవుని వాక్యము నిలవదు. దేవుని వాక్యం లేని దగ్గర విశ్వాసం లేదు. విశ్వాసం లేని దగ్గర తగ్గింపు లేదు. తగ్గింపు లేని దగ్గర పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేని దగ్గర రక్షణే లేదు. మనం రక్షింపబడ్డామని అనుకుంటే ఇవన్నీ జరగాలి మనలో. ఒక్కసారి జరుగుతూ అయిపోతుందా అంటే ఇవి జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. వాక్యం విన్నప్పుడెల్లా విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడ్డప్పుడెల్లా మనల్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడెల్లా దేవుడికి నచ్చని మనకు అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన అన్ని కూడా మనము విడిచిపెట్టడానికి తీసివేయడానికి ఇష్టపడాలి. అలా తీసివేయడానికి ఇష్టపడితేనే దేవుడు స్వీకరించడానికి ఇష్టపడతాడు. తీసివేయడానికి ఇష్టపడితేనే దేవుడు స్వీకరించడానికి ఇష్టపడతాడు. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. రైట్. ఆ మాటకు వస్తే దేవుడు అనే మాట ఏంటంటే దాని భావం ఏందో నిన్నువే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నాడు కదా. నేను పాపులను పిలవడానికే వచ్చాను. పాపులను పిలవడానికి వచ్చాను అంటే పాపి చేయాల్సిన పని ఏంటిది? పశ్చాత్తాపడాలి కదా. నేను పాపిని అని గ్రహించాలి కదా. పాపిని అని గ్రహించకుండా మనలో ఉన్నాయన్నీ మనలో అలాగే ఉంచుకుంటే దేవుడి కనికరాన్ని మనం ఎక్కడ పొందుతాం? దేవుడి దయను మనం ఎక్కడ పొందుతాం? పొందలేము. అవునా? పొందుతున్నామని అనుకుంటాం కానీ పొందలేము. ఈ లోకంలో జరిగేది అన్నీ కూడా అందరికీ జరుగుతున్నాయి. మనకే క్రైస్తవులకే కాదు, అన్నిలకు జరగట్లేదా? వాళ్ళు కూడా అభివృద్ధిలో లేరా కదా? వాళ్ళు మనకంటే సంతోషంగా లేరా? ఉన్నారు కదా. వాళ్ళకు జరుగుతున్నాయి. వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, మనకు రోగాలు వస్తున్నాయి. వాళ్ళు స్వస్థపడుతారు, వాళ్ళు బాగవుతున్నారు, మనము బాగవుతున్నాం కదా. కానీ వారిలో లేనిది మనలో ఉన్నది ఏంటిది అంటే అవునా రక్షణ కార్యం. రక్షణ కార్యం ఏంటిదంటే దేవుడి మాట మనకున్నది. దేవుడి మాట మనకున్నది కాబట్టి విశ్వాసం మనకున్నది. విశ్వాసం మనకున్నది కాబట్టి తగ్గింపు మనకున్నది. దేవుడి దగ్గర తగ్గింపు మనకున్నది కాబట్టి పశ్చాత్తాపడే గుణము మనకున్నది. నిజంగా మనకున్నదా? ఒకవేళ ఉంటే దేవుడికి స్తోత్రం. అలా ఉండాలి. రోజు రోజు మనము దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూనే దేవుడి దగ్గర తగ్గించుకుంటూనే ఉండాలి. వాళ్ళు అదే చేశారు. మా కిందికి ఇంకోటి చదువుదాం. ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వాళ్ళు మేము దుర్మార్గులమని గ్రహించారు కదా. మేము దుర్మార్గులమని గ్రహించారు. మేము బలత్కారులమని గ్రహించారు. అవునా? మేము మంచివారం కాదని గ్రహించారు. గ్రహించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిది అంటే అవి అలాగే ఉంటే పని నడుస్తుందా? నడవదు కదా. వాళ్ళు ఏం చేశారంట? చెడు నడతను మానుకొనగా చెడు నడతను మానేసుకున్నారట. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ నడతను వాళ్ళు మార్చుకోలేకపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళు మార్చుకోలేకపోయారు. ఎన్నిసార్లు సనుగుడవుతనుకున్నా వాళ్ళు సనుగుతూనే ఉన్నారు. ఒక దినానికి వచ్చేసరికంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ వేదిలో వారు చెప్పిన 10 మంది చెప్పిన మాటను బట్టి ఏడ్చేశారట. ఏడ్చేసి మమ్మల్ని దేవుడు చంపడానికే ఇక్కడ తీసుకొచ్చాడన్నారు కదా. నినివే పట్టణస్తులైతే దేవా నీ కనికరం కొరకు మేము కనిపెడుతున్నాం, నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్నాం అన్నట్టు వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ దుర్మార్గతను వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు గ్రహించి వాటిని ఏం చేస్తున్నారంటే మానుకోవడానికి ఇష్టపడుతున్నాం. తగ్గింపు ఉన్న దగ్గర పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ఉన్న దగ్గర క్రియ వచ్చేస్తుంది.
క్రియ ఏమొచ్చేస్తుంది అంటే అది చేయాల్సిందే. మనలో దేవుడు ఏదైతే ఇది వద్దు అని చెప్తున్నాడో, ఏదైతే ఇది తీసేసుకోవాలని చెప్తున్నాడో, అది చేయడానికి క్రియ స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ కాకపోతే కష్టం. నాలో అయినా మనలో అయినా ఎవరిలో అయినా ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి, తీసివేయడానికి ప్రయత్నము చేయాలి. ప్రయత్నం చేస్తే దేవుడు సాయం చేస్తాడు, కానీ ప్రయత్నం చేయకుండా అలాగే ఉంటే దేవుడు ఎక్కడికి వెళ్ళి సాయం చేస్తాడు కదా. మనము ఇండియా వెళ్ళాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కానీ విమానం ఎక్కడికి వస్తుందా? వెళ్ళాలన్న ఆశ ఉన్నది, టికెట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, వెళ్ళగలమా? వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు. మనం వెళ్ళాలన్న ఆశ కలిగితే ఏం చేయాలా? ఎయిర్పోర్టే కదా. దేవుడిలో బ్రతకాలన్నా, దేవుడితో నడవాలన్నా, దేవుడి ఆశీర్వాదాలు కోరుకోవాలన్నా, దేవుడితో ఉండాలన్న ఆశ మనకు కలగాలంటే మనము దాన్ని అనుసరించడానికి, అంటే పశ్చాత్తాపడి వాటిని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. కిందికి చదువుతున్నాం. ఇంకా వారు చేయుచున్న క్రియలను చూసిరా. దేవుని మనస్సు చూడండి ఒకసారి. దేవుని మనస్సు ఎలాంటిదో యోనానే చెప్తాడు. ఒక్కసారి మీద దాని పైననే ఉన్నది. ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం 2వ వచనంలో కంటిన్యూ చేస్తూ, నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి. చూసినావా యోనా ఎంత మంచిగా వర్ణిస్తున్నాడు దేవుడి గుణాన్ని. అంటే యోనా వెళ్ళలేదు, ఆయనకు కారణం ఉన్నది. ఎందుకు వెళ్ళలేడు అనేది ఆయనకు కారణం ఉన్నది. దేవుడి కారణాన్ని, దేవుడి మాటను ఆయన, అంటే దేవుడి మాట కంటే తనకున్న మాటనే ఆయన ఇంపార్టెంట్ అనుకున్నాడు, తన మనసులో ఉన్నదే ఇంపార్టెంట్ అనుకున్నాడు. అవునా? ఆ కారణాన్ని బట్టి ఆయన వెళ్ళలేదు. కానీ దేవుడిని ఆయన అర్థం చేసుకున్న విధానం చూడండి ఎలాంటిదంటే, ఇది జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? ఎలా తెలుసు? నీకెందుకు తెలుసు? ఎలా తెలుసు అంటే ఎంత చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కటాక్షమోయు, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని. కీడు చేయడానికి నీకు ఇష్టం లేదు దేవా, నువ్వు కనికరం కలిగిన దేవుడవు కదా. పశ్చాత్తాపడితే నువ్వు తిరిగే దేవుడవు అని చెప్పి ఆయన ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. నినువే పట్టణస్తుల దగ్గర కూడా అదే జరిగింది. చివరికి 10వ వచనం మనం చూస్తే, నినువే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను ఒక్కసారి జరిగిపోలేదు. అది దేవుడు మాట రాగానే వారు అలా కూర్చోగానే ఒక గంటనో, అర్ధ గంటనో, ఒక రోజుల్లో ఇది జరిగిపోలేదు. మా 40 దినములు ఒక టైం, వాళ్ళకి ఇచ్చిన టైం అంతటిని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో వారు ఒక్కొక్కటి వదులుకుంటూ ఘోరంగా, అంటే ఉపవాసం ఉండి తగ్గించుకొని, ఇవన్నీ ఒక్కసారి జరిగినాయి కాదు, క్షణాల్లో జరిగిపోయినాయి కాదు, గంటలో జరిగిపోయినాయి కాదు ఇవన్నీ. అవునా? పూర్తిగా మార్పు వస్తుందంటే సమయము జరుగుతూ ఉంది. ఆ సమయం వచ్చేసరికంటే పూర్తి మార్పు వచ్చేసింది. మన సమయం ఎప్పుడో మనకు తెలియదు. వాళ్ళకు ఒక సమయం వచ్చింది. ఏంటిదంటే 40 దినములు కదా. 40 దినములు అనే ఒక సమయం ప్రకటించబడింది. మన సమయం ఎంతనో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలా? ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. నిజంగానే ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు దేవుడి మాట వినడానికి ఆతృత పడాలి. అవునా? దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడాలి. ఆయన మాట దొరికింది అంటే ఆ మాటను బట్టి విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసంలో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న దగ్గర పశ్చాత్తాపము పడాలి. పశ్చాత్తాపడ్డ దగ్గర మన క్రియ చూపించాలి. అలా చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? తన మనసును మార్చుకొని, కిందికి ఒక వచనం ఉన్నది చూడండి, పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చేసిండు దేవుడు, వారికి చేస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు కీడు చేయగా
ఎవరిని చంపడానికి, ఎవరిని నాశనం చేయడానికి దేవుడి చిత్తం కాదు. ఇశ్రాయేల్ని కూడా అంతమందిని ఆ ప్రయాణాల్లో అంతమందిని అలా చంపుకుంటూ, అంటే వారి తప్పుల్ని బట్టి వారిని తీసేస్తూ ఉండడం కూడా దేవుడికి ఇష్టము లేదు. కానీ ఆయన చూస్తున్నది ఏంటిదంటే, ఒకరిని తీసేసినప్పుడు ఇంకొకటి సెట్ అవుతాడంతే. కానీ ఇశ్రాయేల్ జనాంగం సెట్ అవ్వట్లేదు. ఇంకా మనం ముందే చదువుకుంటూ పోతా ఉంటే ఆయనని ఎరగని జనాంగము వచ్చేసిందంట కదా. ఎంత దేవుడికి ఎంత వేదన, ఎంత బాధ. నినివే పట్టణస్తులను చూసి దేవుడికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియ సంగమం, మనం ఎక్కడ ఉన్నాం ఒక్కసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిజంగా అదే జరిగింది. అక్కడ రాసి పెట్టిన వాక్యము నినివే పట్టణస్తుల్లో అది నెరవేరింది, అది జరిగింది కదా. వాళ్ళు దాచుకోలేదు, దేవుడి ముందర బయలుపరిచారు. దానిని అట్లాగే బయలుపరిచి కాముగా ఊపుకుండలేదు. అవునా, దాన్ని తీసేసుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆ మాట మనకు రూఢిపరుస్తూ ఉంది కదా, మనకు రూఢిపరుస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. బ్రతికించాను. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపటి. ఇప్పుడు మన గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నినివే పట్టణస్తులను చూపెట్టి మన గురించి మాట్లాడుతున్న మాటలు. వాటితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించితివి. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన ప్రేమ చేత చాలండి కదా. దేవుడు మనం కూడా అలాంటి వారమే. కానీ దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా మనల్ని రక్షించాడు. దేవుణ్ణి అనుభవిస్తున్న మనము ఇశ్రాయేల్ జనాంగం వలె, అప్పుడు బ్రతికిన ఇశ్రాయేల్ జనాంగం వలె అలా బ్రతుకుదాము. నినివే పట్టణస్తుల వలె మారు మనస్సు పొందిన దేవుడికి సంతోషపెట్టిన ఇలా బ్రతుకుతామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. నిజంగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన వైపు తిరగడానికి, ఆయన మాట వినడానికి మనం ఇష్టపడితే, దేవుడు మన బ్రతుకును మార్చడానికి, తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే ఒక మాట, చక్కని మాట ఉంటుంది కదా, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదాను, మీరు తిరగకపోతే నేను తిరగను, మీరు తిరిగితే నేను తిరుగుతాను. కాబట్టి మనం అందరం కూడా దేవుడి మాటకు లోబడదాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? దేవుడి కనికరాన్ని, దేవుడి దయను. అవునా, మనం ఆపదల నుంచి తప్పించుకొని రక్షింపబడాలి అంటే జరగాల్సిన ఎన్ని? దేవుడి మాట శ్రద్ధగా మనము విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని మా విశ్వాసం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? తగ్గింపులోకి నడిపిస్తుంది. తగ్గింపులోకి నడిచిన మనము పశ్చాత్తాపడడానికి కారణమవుతుంది. పశ్చాత్తాపడిన మనము దేని విషయమైతే పశ్చాత్తాపడుతున్నామో వాటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరుగుదాం కదా, క్రియలు చేద్దాం. ఆయనకి ఇష్టమైన జనాంగంగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఇది నేర్పడానికి దేవుడు మనల్ని సమకూర్చాడు, నడిపిస్తున్నాడు. నా మాటలు ఇవి, దీని ప్రకారం నడిచి మీరు విశ్వాసంలో బలపడండి అని చెప్పి మనకు సెలవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన ప్రేమను మనం కూడా కోరుకుందాం. చివరిగా అయిపోతాం, ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మీకా రాసిన గ్రంథము, మీకా గ్రంథము 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకొని ముగించుకుందాం. పరిహరించి
వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవై ఆ. నీతో సమడైన దేవుడున్నాడా? నీతో సమమైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడయందు ఆయన కనికరము చూపుడయందును సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. నిరంతరము కోపముంచడు. ఆయన మన యందు జాలిపడును. ఆయన మన ఎడల జాలిపడును. మన దోషములను అణిచివేయును. మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ ఆ, సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మన పాపములన్నింటినీ ఎక్కడ పడేస్తాడు ఆయన? సముద్ర అగాధములో పడవేతువు. పడవేతు. పూర్వకాలమున ఆ. నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ఆ. ప్రమాణం చేసిన సత్యమును కనికరమును ఆ. నీవు అనుగ్రహించుము. దేవుడు సత్యమును దేవుడు కనికరమును మనం పొందాలంటే ఆయన మాట యందు విశ్వాసం ఇస్తాం, తగ్గించుకుందాం, పశ్చాత్తాపడదాం. అవునా? క్రియలు చేసే వారగా ఉందాం. క్రియలు చేసి మనం ధన్యులం అవుదాం. ఆయన మెప్పు కోరుకోవడానికి ఇష్టపడదాం. ఇటు మాట దేవుడు దీవించుగాక.